మన ప్రాజెక్టులో ఇచ్చేందుకు ఎందుకు అంగీకరించినావు, ఎందుకు యాక్సెప్ట్ చేసిండ్రు? ఒక స్టాండ్ తీసుకోవాలా. ఏం మాట్లాడి కేసీఆర్, ఈ రాష్ట్ర పునర్విభజన చట్టం అన్నీ నాకు కనుసన్నలు జరిగినాయి, ప్రతి అక్షరం నాకు తెలుసు అన్నావు. మరి ఉంటే ఈ ప్రకారం ఎందుకు వచ్చింది? మీ 10 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలే? పెద్ద మేము పోరాట యోధులం వీరులు మాట్లాడారు కదా, మరి ఎందుకు మీరు ఒప్పుకున్నారు? ఎందుకు దీనిపైన నోరు మెదపలేదు? ఎందుకు దీనిపైన కొట్లాడలేదు? మరి అట్లాగే ఈ ఈ కృష్ణా గోదావరి బోర్డులు వెతినాయో వాటి నిర్వహణ కోసం 200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు కదా, మీరు ఎట్లా కేటాయిస్తారు? మన నీటి హక్కు నీటి వాటర్ రానప్పుడు ఎందుకు కేటాయించారు? ఎవరు కేటాయించబడరు? అంటే ఇండైరెక్ట్లీ యూఆర్ సపోర్టింగ్ ఏపీ. గత మాటల గురించి తెలుస్తూ ఉంది కదా. నగరి పోయినప్పుడు ఆమె ఎవరు ఎమ్మెల్యే రోజా ఇంటికాడ ఫోన్ చేసిన తర్వాత ఏం మాట్లాడినరు? రాయలసీమను రతనాల సీమ చేస్తామని. అరే పోతిరెడ్డి పాడుకు పుక్కగొట్టి పెద్దగా చేసి ఇన్ని తీసుకుపోయిన సందర్భం తర్వాత ఆ తర్వాత కూడా వాళ్ళకి పోతిరెడ్డి పాడులో కూడా యాక్చువల్గా వాళ్ళకున్న అలాట్మెంట్ కేవలం 35 టీఎంసీ. అంటే మద్రాసు కావచ్చు పోతిరెడ్డిపాడుకు సంబంధించి. కానీ వాళ్ళు తీసుకుపోయినంత గడచినటువంటి కేసీఆర్ పరిపాలనలో 10 సంవత్సరాల్లో 100 టీఎంసీ తీసుకుపోయారు. అలొకేషన్ 34 ఉంటే 100 టీఎంసీ తీసుకుపోయారు. మనకు నాగార్జున సాగరు లెఫ్ట్ కెనాల్లో మనకు రైట్ఫుల్గా ఉన్నటువంటి 100 టీఎంసీ పైన అలొకేషన్ ఉంటే గత ప్రభుత్వం కూడా 100 ఉంటే 160 టీఎంసీ మనం వాడుకోవడం జరిగింది. వరుసగా 3 సంవత్సరాలు 120, 130, 140, 160 టీఎంసీ వరకు కూడా మనం అది నీళ్ళు వాడుకోవడం జరిగింది. కానీ కేసీఆర్ 30% వాడలే. అంటే ఉన్న నీళ్ళనే వాడేటువంటి కార్యక్రమం చేయకపోగా అంటే ప్రజల్ని ఏ రకంగా మోసం చేయాలంటే ఆలోచనతో మాట్లాడుతున్నారు. అసలు ఇది మొత్తానికి కారణం ఎవరన్నట్టు? బీఆర్ఎస్ పార్టీ కాదా, కేసీఆర్ కాదా?